లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు ఆయన్ని. ఈజ్ నాట్ లోకేష్. లవ్ క్యాష్. క్యాష్ని లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తున్నవాడు. మా లోకేష్ చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు. కత్తి, పెన్ను, క్యాషు, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటాడండి. మా లోకేష్ మా మేన డైరెక్ట్కి వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్. లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాడు, మంగళగిరిలో అయినా ఇంకో చోట అయినా. ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయటకు కనపడాలనుకున్నాను నేను. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు. వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడో మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమిస్తే ఏమైతుంది, ఈయన రిపోర్ట్ ఇవ్వరా, ఈయన రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా. ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి కట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అంబటి రాంబాబుని. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నా మాట విన్నారా? ఈరోజు ఏమైంది, అసలు అంబటి రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పిన ఇచ్చినారు, ఏమైనాడు, ఎత్తిపోలా, ఓడిపోడు. కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు, అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటికి అన్ని. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కానీ అధికారంలో కానీ ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు. మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా. అవును, చట్టము న్యాయం అంటారు వీళ్ళు. అవును, మాదట్టు ఉండదు. మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. అది కథ. శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చిందని ఈ మధ్యన, ఆవిడకు అధికార ప్రతినిధి అంట. ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది. ఏంటి అసలు శ్యామల గారి మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు రోజా అవుట్డేటెడ్, ఎవరు దేకరు. నాదంటావా, నాది నిరంతర ప్రక్రియ. అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా, అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానీకానికి, మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు, నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను ఇచ్చానే ఉంటా. అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు. ఇంకా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అంబటి రాంబాబు అంటావు, ఈడు పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలి మీకు, నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు. సరే, 5 ఏళ్లకు 2019 నుంచి 24 వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు, అన్ని కథలు, అన్ని. కొత్త వాళ్ళు ఎవరెవరన్నా కావాలా, కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని యాంకర్ శ్యామలకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చి పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉన్నాయి. పెడిగ్రీ కూడా ఉంది అప్పుడు కూడా. ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా. అది ప్రెస్ మీట్ ఉంటే అమెరికా మీద వెళ్ళొచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళి వచ్చేసినట్టుంది. అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి కానీ బాగానే ఉన్నట్టుంది. ఇప్పుడు బాగానే ఉన్నారు. మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా, మరి వెళ్తారో లేదో చూడాలి. ఇప్పుడు చూద్దాం.